రామగుండం నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్. హలో శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు. హలో చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి. సార్ నేను ముఖ్య శ్రీనివాస్ రామగుండం సార్. చెప్పండి సార్ నా దగ్గర ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టులో సార్ ఆదిలాబాద్ డిస్టిక్ ను కరీంనగర్ డిస్టిక్ లో ల్యాండ్ లో వ్యత్యాసం వచ్చేది సార్. తీసుకున్న ల్యాండ్ లో మా కరీంనగర్ డిస్టిక్ లో తీసుకున్న ల్యాండ్ వచ్చేసి ఎకరాకు 1,60,000 తీసుకున్నారు సార్, ఇచ్చారు సార్ మాకు. అలాగే మన ఆదిలాబాద్ డిస్టిక్ లో 1,75,000 వరకు ఇచ్చారు సార్. ఈ వ్యత్యాసాన్ని మీరు ఒకవేళ అధికారంలోకి వచ్చారంటే పూడుస్తారా సార్ ఈ వ్యత్యాసాన్ని? ఇప్పుడు మీరు చెప్పింది కూడా ఇది ఒక ముఖ్యమైన విషయం. ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు ఆ ప్రాజెక్టు వల్ల ఎవరైతే లాభం పొందారో వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, ఆ ప్రాజెక్టు కట్టినప్పుడు ఎవరైతే నష్టపోతారో వాళ్ళని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. నేను చెప్పింది చాలా వాస్తవం. ఇప్పుడు ఏమవుతుంది, కొన్ని ప్రాజెక్టులు కడుతున్నాం, అక్కడ 5 లక్షలు 10 లక్షలు ఎకరా ఉంది, మనమైతే 1,50,000 ఇస్తున్నాం అంటే ఆ రైతు 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరా ఉండే రైతు పూర్తిగా నష్టపోతున్నాడు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇంకో పక్కన మీరు చూస్తే ఎవరైనా ఒత్తిడి తీసుకొస్తే ఎక్కువ డబ్బులు ఇవ్వడం, ఒత్తిడి లేకపోతే వారికి సరైన నష్టపరిహారం ఇవ్వకుండా పోవడం, ఇవి కూడా జరుగుతున్నాయి. ఇది కూడా తప్పన్న అభిప్రాయం. మీరు చెప్పిన వ్యత్యాసాలు ఎక్కడైతే ఉన్నాయో తప్పకుండా మేము సరిచేస్తాం. ఆ విధంగా ఎలక్షన్ ముందు చెప్తాం. చెప్పి అలాంటి వ్యత్యాసాలన్నీ కూడా సరిచేయడానికి తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుంది. నా ఉద్దేశం అంటే రైతాంగం నష్టపోకూడదు. ఒక ప్రాజెక్ట్ వచ్చినా, ఒక ఇండస్ట్రీ వచ్చినా దాని ఫలితాలు నష్టపోయిన రైతు కూడా వస్తే తప్ప అది న్యాయం కాదు. ఆ విధంగా ఆలోచించి న్యాయం చేపిస్తాం. ఇంకొక కాల్ తీసుకున్నాం సార్. వినయ్ కుమార్ వరంగల్ నుంచి. వినయ్ కుమార్ గారు. వినయ్ కుమార్ గారు చెప్పండి. చెప్పండి మా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పరా. అసలు మీ అభిమాని సార్ నేను. చెప్పమా. అసలు తెలంగాణ అనగానే ప్రాజెక్టుల గురించి సార్ మీరు మీ పరిపాలనలో ఇన్ని సంవత్సరాల నుంచి అసలు ప్రాజెక్టుల గురించి అసలు ఇంతవరకు అది ఈ ప్రభుత్వం అయినా పనిచేస్తుందని మీ ప్రభుత్వం ఏం చేయలేదు కదా సార్. తెలంగాణ ఇస్తే తెలంగాణ ప్రజల కోసం పాపం వాళ్ళ కోసమైనా మీరు చేయలేదు సార్. ఒకటి మనం కూడా మీరు ఒకసారి చూస్తే దేవాదుల ప్రాజెక్టు మనం స్టార్ట్ చేశాం. ఎలా మనం ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉందో మొత్తం మోడర్నైజేషన్ మనమే చేశాం. అదే మరి మాధవరెడ్డి కెనాల్ కూడా మనమే చేశాం. జోరాల ప్రాజెక్టు పూర్తి చేశాం. ఆర్డీఎస్ ప్రాజెక్టు పూర్తి చేశాం. వీళ్ళు ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నారు. పనులు అన్ని డబ్బులు తీసుకుని ఇక్కడ పెడుతున్నారు. వీళ్ళు చేసేది మీరు చూస్తే ఒక పద్ధతి లేకుండా ఆ రోజు 10 రూపాయలు చేసిన పని ఈరోజు 100 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే అక్కడ కమిషన్ల సద్వినియోగంతో పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతుంది. ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాలి. మేము గవర్నమెంట్లో ఉండి ఎవరైనా సరే ఒక ట్రస్టీగా ఉండి పైసా బాధ్యతగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కువ ఫలితాలు కావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కూడా ఎక్కువ ఫలితాలు రావడానికి మేము ప్రయత్నం చేశాం. మీరు అడిగిన దానికి ఒక్క విషయం చూస్తే ప్రాజెక్టు వీళ్ళు చేశాం, నీళ్లు ఇచ్చామన్నారు. పాత లెక్కలు మా లెక్కలో చూపించారు తప్ప వీళ్ళు ఎక్కడా చేయలేదు. 2001లో ఎంత ఆయకట్టు ఉండే కెనాల్లో ఈరోజు ఆయకట్టు తగ్గిపోయింది. దానికి సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. 2001లో వరి ధాన్యం ఎంతైతే పండించామో ఈరోజు దానికంటే తగ్గింది. ఈ 3 సంవత్సరాలు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడినా ఈ 6-7 సంవత్సరాల్లో పెద్దగా ఒరిగింది లేదు. 2002, 2003, 2004లో బాగా కరువు ఉంది, వర్షాలు పడలేదు. కరువు తర్వాత 3-4 సంవత్సరాల వర్షాలు పుష్కలంగా పడుతున్నాయి. ఒక ఆంధ్రప్రదేశే కాదు దేశం అంతా వర్షాలు పడుతున్నాయి. ఈరోజు దేశం అంతా వర్షాలు పడినా వరే కాకుండా గోధుమలు కానీ ఆహార ధాన్యాల ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. 70 లక్షల గోధుమలు 70 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది నేను చెప్పడం కాదు, మన ప్రధానమంత్రి అన్నారు. ఇదే మార్గం రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాల భద్రత వస్తుందని ఆయన మాట్లాడే పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు, పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు, పనులు తక్కువ అవుతున్నాయి, చేసిన పనులు నాసిరకం పనులు చేస్తున్నారు. ఎక్కడ చూసినా అభివృద్ధి తప్ప ఇంకోటి కాదు. మేము కూడా ఈ ప్రాజెక్ట్స్ కావాలనుకుంటున్నాం. ఈ ప్రాజెక్ట్స్ తప్పకుండా కంప్లీట్ చేయాలి. అయితే ప్రాజెక్టులో క్వాలిటీ పెరగాలి, నాణ్యత పెరగాలి, అవినీతి పూర్తిగా పోవాలి. ఆ విధంగా ప్రతి ఒక్క పైసా కూడా జవాబుదారితనం తీసుకొని ముందుకు పోవాలనుకుంటున్నాం. మీరు చెప్పిన పాయింట్ కూడా ఈరోజు మీరు చూస్తే తెలంగాణలో ఏ అభివృద్ధి జరిగినా తెలుగుదేశం పార్టీ అమలు జరిగింది. ప్రాజెక్ట్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, సబ్ స్టేషన్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, రోడ్స్ కానీ, కడకు ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, మీరు ఏ అభివృద్ధి తీసుకోండి అవన్నీ ఆ రోజు జరిగినాయి తప్ప
ఈరోజు పెద్దగా జరిగింది ఏం లేదు, ఇది వాస్తవం. కాగ్ నివేదిక తప్పు పట్టింది అన్నారు. కాగ్ నివేదిక తప్పు పట్టినప్పుడు ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అనిపించినప్పుడు దాని మీద చర్య ఎట్లా తీసుకోవచ్చు? మామూలుగా కాగ్ నివేదిక ఇచ్చినప్పుడు ఎక్కడైతే అవినీతి జరిగిందని చెప్పి స్పష్టంగా వాళ్ళు వెరిఫై చేశారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా కూడా రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత అవన్నీ పెడతారు. పెట్టిన తర్వాత కంపల్సరీగా గవర్నమెంట్ దానిపైన చర్యలు తీసుకోవాలి. ఈ గవర్నమెంట్ ప్రముఖంగా మీరు చూస్తే ఎప్పుడూ చర్యలు తీసుకోలేదు. మేము అసెంబ్లీలో డాక్యుమెంట్స్ అన్ని పెట్టి ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పినప్పుడు ఆ రోజే కానీ గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తుంటే 359 కోట్ల రూపాయలు మనకు సేవ్ అయ్యేది. అదే మరిగా ఈరోజు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు కూడా గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. ఇక్కడ వచ్చిన సమస్య అంతా కూడా కాగ్ నివేదిక చెప్పినా, లోకాయుక్త చెప్పినా, విజిలెన్స్ కమిషన్ చెప్పినా, లేకపోతే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చెప్పినా ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. పట్టించుకోకుండా పోవడానికి కారణం ఈ ప్రభుత్వం పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళ యొక్క నాలెడ్జ్తో ఇది జరిగింది. అక్కడ వీళ్ళు డబ్బులు తీసుకున్నారు. ఆ విధంగా 359 కోట్ల రూపాయలు ఎస్టిమేట్స్ లేకుండా, పనులు లేకుండా లాస్ట్ మూమెంట్లో ఈ ఒక 359 కోట్ల రూపాయలు పెంచి దానికి అనుగుణంగా కరెక్షన్ చేసుకున్నారు. ఇది చాలా దారుణం. ఆ డేట్స్ సహా మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఆ ఎస్సీ కూడా పోయి లోకాయుక్త దగ్గర ఎవిడెన్స్ ఇచ్చాడు, ప్రెస్ కూడా ఇచ్చారు. ఇంతమంది చెప్పిన ప్రభుత్వం పట్టించుకోవాలంటే ఇందులో అసలు దోషి ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రి కానీ అధికారులు కానీ పూర్తిగా కుమ్ముక్కయ్యారు. వాళ్ళే వెళ్ళి చేశారు. రోషే గారు నిధి విషయం ప్రస్తావించినప్పుడు ఇది ప్రిలిమినరీ రిపోర్ట్ మాత్రమే, మమ్మల్ని ఎంక్వైరీ కోసం పిలిచారు, ఇది ఫైనల్ కాదు, ఫైనల్ అయిన తర్వాత మేము రెస్పాండ్ అవుతాము, మీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్నారు. అదెంతటికి సత్యం? నేను ఏమంటున్నానంటే ఒక ప్రభుత్వం ఉండేది, అవినీతి వస్తానే, ఆరోపణలు వస్తానే స్పందించాలి, ఎక్కడికక్కడ రెస్పాండ్ కావాలి. ఈరోజు ₹1 ₹2 కాదు. ఈరోజు వెల్ఫేర్ సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. సంక్షేమ హాస్టల్స్లో సుమారు 9 లక్షల మంది పిల్లలు చలికాలంలో దుప్పట్లు లేవని బాధపడుతున్నారు. ఆ దుప్పట్ల కాస్ట్ అంతా కూడా మనం చూస్తే 10 కోట్లు. అదే మాదిరిగా ఈ యొక్క సంక్షేమ హాస్టల్స్లో చాలని తిండి పెడుతున్నాం. కిటికీలు లేవు, తలుపులు లేవు, నీళ్లు లేవు, బోర్ వేయాలి, ఎన్నో ఉన్నాయి. ఈ 359 కోట్ల రూపాయలు నిర్దిష్టంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సహా మేము చెప్పాం. మేము చెప్పిన తర్వాత కాగ్ చెప్పారు. కాగ్ కంటే ముందు లోకాయుక్త ఇచ్చారు. సీరియస్గా మీరు చూస్తే ఇన్నిసార్లు వచ్చినా ప్రభుత్వం ఎలాంటి ఆరోపణలు ఎవరు చెప్పినా సోమోటుగా తీసుకొని చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కావాలని దాటవేసే వైఖరి అవలంబిస్తున్నారు. మేము అడుగుతున్నాం, కాగ్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారు? ప్రతి ఒక్క సంవత్సరం ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులను కూడా ఎవాల్యుయేట్ చేయడానికి, ఆడిట్ చేయడానికి ఆ సంస్థ ఉంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసిన వ్యవస్థ. అది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, ఎవరికైనా పనిచేయదు. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోవడం కూడా వాళ్ళని కూడా అటాక్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే మీకేంటంటే దీన్ని బట్టి చూస్తే మీ ఇంటెన్షన్స్ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మీకు దీని మీద ఏమాత్రం కూడా యాక్షన్ తీసుకోవాలని లేదు. మేము రాష్ట్రం మొత్తం ఆందోళన చేశాం, అన్ని కలెక్టరేట్స్ దగ్గర ధర్నాలు చేశాం. తర్వాత ఇంటర్నేషనల్ కరప్షన్ డే రోజున, యాంటీ కరప్షన్ డే రోజున మేము గవర్నర్ గారికి ఆయన కూడా ఇచ్చాం. ఇన్ని చేసిన తర్వాత మీకు బాధ్యత ఉందా లేదని అడుగుతున్నా. ఎందుకు ఆ కాంట్రాక్టును వెనకేసుకొస్తున్నారు? మీరు అందులో దోషులు కానీ మీరు పూర్తిగా ఉన్నవాళ్ళు కాకపోతే ఎప్పుడూ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సింది. 359 కోట్ల రూపాయలు మేము అడిగాం. మీరు 359 కోట్ల రూపాయలు రికవర్ చేయండి. 2 ఆ కాంట్రాక్ట్ని ప్రాసిక్యూట్ చేయమన్నాం. కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ మీకు ఎందుకు? 2 ఎందుకు మీరు రికవర్ చేయరు? ఇది ప్రజాధనం, దీన్ని ఇమీడియట్గా రికవర్ చేయాల్సిన అవసరం.